నిజామాబాద్ ఊర పండుగలో బాయిసాబ్ గారు పాల్గొంటా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీకు భారతీ ఛానల్ తరపున ఊర పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీ ద్వారా ఈ నగరంలో మరి పాల్గొంటున్నటువంటి భక్తులందరికీ కూడా అదే రకంగా ఈ పండుగకు ఇందూరు నగరానికి విచ్చేసినటువంటి వాళ్ళ బంధువులు అందరికి కూడా శుభాకాంక్షలు. వచ్చినటువంటి భక్తజన అందరికి కూడా శుభాకాంక్షలు. ఇది మరి పెద్ద ఎత్తున ఈ యొక్క పండుగలో పాల్గొంటున్నటువంటి వాళ్లకు అదే రకంగా నిర్వహణలో భాగం పంచుకొని స్వచ్ఛందంగా పట్టిగట్టి ఈ యొక్క ఊరుమ్మడి ఊర పండుగను నిర్వహణలో పాల్పంచుకుంటున్నటువంటి సంఘాలకు ఈ నిర్వహణ ఏర్పాట్లలో మరి సహకరిస్తున్నటువంటి రెవెన్యూ, మున్సిపల్, పోలీసు యంత్రాంగాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వెనుకటికి కలరా, గత్తరా ఇటువంటి మహమ్మారులు వచ్చినప్పుడు మరి అమ్మవార్లకు ఇటువంటి రాకుండా ఉండదందుకోసం అమ్మవార్లను గ్రామ దేవతలను పూజించుకొని అమ్మవారి చల్లని చూపుతోని ఈ వ్యాధులు రాకుండా అమ్మవారి కాపాడాలని, మరి కరువు కాటకాలు రాకుండా సమృద్ధిగా వర్షాలను కురిపించాలని, పంటలకు కీడపీడలు లేకుండా పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవార్లను వేడుకోవడం జరుగుతుంది. నగరం నలుమూలలా నిలువైనటువంటి అమ్మవార్లు మరి ఊరేగింపుగా శారదాంబ గద్దె నుంచి కిల్లా రఘునాథ ఆలయం దగ్గర నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లడం జరుగుతుంది. సార్, మరి మీరు ప్రతి సంవత్సరం పాల్గొంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుర్తుపడుతూ మాట్లాడిస్తూ ఆత్మీయంగా మీరు ఈ యాత్రలో పాల్గొంటూ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది? ప్రజలందరూ భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా మరి ఈ నిర్వహణలో సంతోషంతో పాల్గొంటున్నారు. ఆ సంతోషాన్ని మాతో పంచుకుంటున్నారు. ధన్యవాదాలు. ఏం కోరుకున్నారు మీరు? వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. అమ్మ నీ కరుణతోని వర్షాలు పడాలా, చెరువులన్నీ నిండాలా, ప్రాజెక్టులు నిండాలా, మరి పంటలు పండడానికి రోగాలు లేకుండా పంటలు పండేట్టు ఆశీర్వాదం ఇవ్వాలా. ప్రజలందరూ కూడా మరి ఎటువంటి మహమ్మారులు, ఎటువంటి వ్యాధులు రాకుండా చల్లని చూపు కావాలని వేడుకుంటున్నాను.